హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం టీజీఆర్జీసీ యొక్క 2025కి సంబంధించి కాల్ లెటర్ అయితే చాలా మందికి రాలేదండి. సో, అసలు ఎందుకు రాలేదు? సో, అసల నో డీటెయిల్స్ ఫౌండ్ లేకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి అయితే వస్తుంది కదా! సో, దానికి అర్థం ఏంటి? దాంతో పాటే అసల సీట్ వచ్చింది రాలేదని చెప్పేసి మనం ఎట్లా తెలుసుకోవాలి? ఓకే. మీకు 2 వేస్ చెప్తానన్నమాట. 2 వేస్‌ని యూజ్ చేసి మీకు సీట్ వచ్చింది రాలేదని చెప్పేసి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. దాంతో పాటు మీకు థర్డ్ వే కూడా చెప్తానన్నమాట. సో, మొత్తం ఈ 3 వేస్ యూజ్ చేసి మీకు కంప్లీట్‌గా సీట్ వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చన్నమాట. దాంతో పాటు అసలు మనకి ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్‌కి సీట్ రాలేదో, ఆ స్టూడెంట్స్‌కి మనకి సెకండ్ ఫేజ్‌లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి క్లారిటీగా డిస్కస్ చేయబోతున్నామండి. సో, అందరూ వీడియోని లైక్ చేయలేదా? ఇంకా లైక్ అయితే చేయండి. లైక్ చేయకపోయినట్లయితే మనకి మరింత మోటివేషన్ రాదనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మనకి టీజీ, ఆర్జీ సెట్‌కి సంబంధించి సో, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ దాంతో పాటే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియాలనుకున్నట్లయితే మరి నెక్స్ట్ ఫేజ్ సంబంధించి డీటెయిల్స్ తెలియాలనుకున్నా, సెలక్షన్ లిస్ట్ తెలియాలనుకున్నా సరే, మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ రూపంలో అయితే వస్తుంటాయి కాబట్టి సో, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లేచిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఈ టీజీ, ఆర్టీసీ సెట్‌కి సంబంధించి సో, మీకు ఎట్లాగా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే సీట్ వచ్చిందా లేదా అని చెప్పేసి ముందుగా కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. సో, కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే సో, నో డీటెయిల్స్ ఫౌండ్ అట్లా వచ్చినట్లయితే సో, మీకైతే ఇక్కడ చిన్న ఎర్రర్ అయితే ఉందన్నమాట. దాంతో పాటు ఇంక సెకండ్ పేజ్ చూసుకున్నట్లయితే మీకు టెక్స్ట్ మెసేజ్ అండి. మీరు సెలెక్ట్ అయితే ఇన్ కేస్ మీ కాల్ డౌన్లోడ్ అవ్వకపోయినా సరే, మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుందన్నమాట. సో, మీరు సెలెక్ట్ అయ్యారు. పలానా దగ్గరికైతే రండి సర్టిఫికేట్స్‌తో పాటు, డాక్యుమెంట్స్‌తో పాటు రండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. దాంతో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో థర్డ్ వే ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర సెలక్షన్ లిస్ట్ అయితే మనకి ఇస్తారన్నమాట. సెలక్షన్ లిస్ట్ అనేది మరి ఎప్పుడొస్తుందో మనకి తెలీదు. ప్రెజెంట్ వచ్చేసరికి సెలక్షన్ లిస్ట్ ఇంకా డిస్‌ప్లే చేయలేదు. సెలక్షన్ లిస్ట్ కూడా మనకు తొందరలో అయితే వస్తుంది. తొందరలో వచ్చిన సెలక్షన్ లిస్ట్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే మనకి వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీకు సెలక్షన్ లిస్ట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరికి ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పేసి క్లారిటీగా అయితే ఇన్ఫార్మ్ చేస్తాము. మనకి అప్రాక్సిమేట్‌గా 2800 సీట్లు అయితే మాత్రం మన స్టూడెంట్స్‌కి అయితే ఉన్నాయన్నమాట. సో, ఒక టీజీ, ఆర్జీ సెట్స్ ద్వారా సో, బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి, ఇతర ఎవరైతే సీఈసీ అట్లా కోర్సులు ఉన్న వాళ్ళకైతే సీట్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ ఎక్కువ సీట్లు అనేసి గర్ల్స్‌కి అయితే కేటాయిస్తున్నారు. తక్కువ సీట్లు అనేవి కొంచెం తక్కువ సీట్లు అనేవి బాయ్స్, గర్ల్స్ కంపేర్ చేస్తే తక్కువైతే ఉన్నాయన్నమాట. అయితే దీంతో పాటు మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నట్లయితే ఉంటుందండి. సో, మిగతా స్కూల్స్‌కి కూడా మనకి రెసిడెన్షియల్ స్కూల్స్‌కి సంబంధించి మిగతా కౌన్సెలింగ్ కూడా పూర్తవుతుంది. పాలిసెట్ కౌన్సెలింగ్ కూడా పూర్తవుతుందన్నమాట. సో, అట్లా పూర్తయినప్పుడు ఏంటి అనుకున్నట్లయితే ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో సో, వాళ్ళకి పాలిసెట్‌లో మంచి కాలేజ్ వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అట్లా వచ్చినట్లయితే సో, ఇక్కడ ఇంకా ఏదైతే మనకి ఇతర కౌన్సిల్‌లు ఉన్నాయి. సో, వాటిలో సీట్ వచ్చినట్లయితే వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. అట్లా వెళ్ళిపోయినప్పుడు మనకైతే ఇక్కడ సీట్లయితే మిగులుతాయన్నమాట. సో, మిగిలిన సీట్లు వచ్చేసరికి మనకి సెకండ్ ఫేజ్‌లోని సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయినా సరే, లేకపోతే మనకి ఇలా ఎవరైనా ఇచ్చే టైం కల్లా కూడా జాయిన్ అవ్వకపోయినట్లయితే, సో, అప్పుడు కూడా క్లాస్‌కి రాకపోయినట్లయితే మనకి సెకండ్ ఫేజ్‌లో సీట్లనేవి ఫిల్ చేస్తారనమాట. సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు సెకండ్ ఫేజ్‌లో కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్‌లో రాకపోయినా సరే, మీరు మన ఛానెల్ ఫాలో అవుతూ టైమ్ టు టైమ్ అప్డేట్స్ లైక్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకున్నట్లయితే, సో, మీకు కూడా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మన ప్రతి వీడియో కూడా అంటే టీజీ, ఆర్జీ సెట్‌కి సంబంధించి సో, ప్రతి వీడియో కూడా లైక్ అయితే చేయడం లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.